వెల్కమ్ టు కీ టాక్స్. ఏపీలో పెరిగిపోతున్న పొలిటికల్ పొల్యూషన్కి సొల్యూషన్ ఏంటి? ఎంతసేపు కక్ష సాధింపులు, మీడియా వన్ సైడెడ్గా చేస్తున్న ప్రచారాలు, వాస్తవాలు జనం దృష్టికి రాకుండా కళ్లకు గంతలు కట్టే అబద్ధాలు, వీటన్నిటికీ బ్రేకులు వేయడం ఎలా? చాలా మంది మిత్రులు నాకు రోజు పదులు కాదు వందల సంఖ్యలో పెడుతున్న కామెంట్స్లో అసలు టాపిక్ ఇదే ఉంటుంది. ఏపీ ఈ పొలిటికల్ పొల్యూషన్ నుంచి ఎలా బయటపడుతుంది? కక్ష సాధింపు రాజకీయాలు లేని జనం కోసం పనిచేసే పాలిటిక్స్ చూడాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నకి సమాధానం ఏంటో తెలుసా? రైజ్ ఆఫ్ ద నేషనల్ పార్టీ. ఎస్, నేను బలంగా నమ్మే ఈ పాయింట్ని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఎలా అప్లికబుల్ అవుతుందో చెప్పబోతున్నా. చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా షేర్ చేయండి. మోర్ దెన్ పాలిటిక్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇది రాష్ట్ర భవిష్యత్తుకి మన బిడ్డల జీవితానికి సంబంధించిన విషయం కూడా. దిస్ ఈజ్ కీ టాక్స్. విభజన తర్వాత ఏపీలో ఒక చిత్రమైన అవాంఛనీయమైన ధోరణి రాజకీయాల్లో ప్రబలిపోయింది. రెండు ప్రాంతీయ పార్టీలే ఉండేసరికి కక్ష సాధింపు రాజకీయాలు అనే ధోరణి పుట్టుకురావడం ఆశ్చర్యపరుస్తోంది, రాష్ట్రాన్ని బాధిస్తోంది, ప్రజల ప్రయోజనాల్ని భవిష్యత్తుని దెబ్బతీస్తుంది. ఎస్, ఏడాది కాలంగా చూస్తూ ఉన్నాం. నిరంతరం పేపర్లలో అసలు ఎజెండా ఇదే. కొత్త కొత్త కుట్ర కోణాలు ఆవిష్కరించడము, అడుగు బయట పెడితే కేసులు పెట్టే పరిస్థితులు రావడము, ఆఖరికి వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు, ఎత్తుగడలు వేయడము, వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేయడము అనేది కనపడుతూ ఉంది. ఇది ఓపెన్ సీక్రెట్. మరి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే గనక, ఒక జాతీయ పార్టీ ఉంటే గనక ఇలాంటి సిచ్యువేషన్ నుంచి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అనే విషయాన్ని మన పక్కనున్న తమిళనాడు మనకి ఉదాహరణగా చూపిస్తూ ఉంది. నిజానికి వెంజన్స్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ లా కనిపించేది ఒకప్పటి తమిళనాడు. అన్నా డిఎంకే అధికారంలో ఉంటే డిఎంకే మీద వేధింపులు ఉండడము, లుంగి లాగేసి మరీ అరెస్టులు చేయడం చాలా మంది చూసుంటాం. అలాగే అంతకు ముందే డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు దుశ్శాసన పర్వాన్ని కూడా అసెంబ్లీ వేదికగా తమిళనాడు చూసేసింది. అంతటి తీవ్రమైన, దారుణమైన, ఘోరమైన పరిణామాలకి గత 5-6 ఏళ్లుగా చెక్ పడుతూ ఉంది. కారణం ఏంటో తెలుసా? రైజ్ ఆఫ్ ద నేషనల్ పార్టీ, దట్ ఈస్ బీజేపీ. అన్నా డిఎంకే స్లో డౌన్ అవుతూ పతనం అవుతూ వస్తుంటే తమిళనాడులో బీజేపీ రైజ్ అవుతూ ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు 14-15 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేసిన బీజేపీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అంటే ఎంత పుంజుకుంటోంది బీజేపీ అనడానికి ఈ లెక్క ఒక బెంచ్ మార్క్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నా డిఎంకే లాంటి పార్టీలతో మిగతా వాటి అన్నిటితోనూ పొత్తులు పెట్టుకొని ప్రబలమైన శక్తిగా నిలబడేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. బీజేపీ చొచ్చుకు రావడాన్ని గమనించిన అధికార డిఎంకే ఇప్పుడు కక్ష సాధింపులు, ప్రత్యర్థుల్ని తుడిచిపెట్టటాలు అనే వాటికంటే కూడా పర్ఫార్మెన్స్కి ప్రాధాన్యం ఇవ్వాలి అనే విధానాన్ని ఎంచుకోవడం అనేది గత 4.5 ఏళ్ల ఎక్స్పీరియన్స్. మీరు కావాలంటే చూడండి, కేసులు, అరెస్టులు తమిళనాడులో ఇప్పుడు లేవు. బోర్డులు మార్చే రాజకీయాలు, అంటే గత ప్రభుత్వం పెట్టిన పథకాలకో స్కీములకో బోర్డులు మార్చేసే విధానాలు కానీ, లేదంటే గనక విగ్రహాలను కూలగొట్టే పరిస్థితులు కానీ అక్కడ లేనే లేవు. అన్నిటికీ మించి విధానాలు తిరగతోడదాము అంటూ కొత్త కొత్త ఆరోపణలు చేస్తూ పుంఖానుపుంఖాలుగా ప్రచారాలు చేసుకోవడం కూడా అసలు కనపడటంలా. జాతీయ పార్టీతో ఉండే ముప్పు స్టాలిన్కి తెలుసు కాబట్టే పర్ఫార్మెన్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఓటు నా పనితీరు చూసే వెయ్యండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఏ రకంగా చూసినా కానీ దీనివల్ల తమిళనాడు ప్రజలకే లాభం జరుగుతోంది. అంటే బీజేపీ పెరుగుతోందని స్టాలిన్ కంట్రోల్లో ఉండటం వల్ల ప్రజలకే అల్టిమేట్గా లాభం. మరి ఏపీలో ఇలాంటి పరిస్థితి రావాలంటే ఏం చేయాలి? కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బలపడితే ఏపీలో ఎలాంటి ప్రయోజనాలు ఉండొచ్చు? వారసత్వాన్ని ఏదో రకంగా నిలబెట్టేందుకు తంటాలు పడుతూ ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలి అనే కుతంత్ర రాజకీయాలకి బ్రేక్ పడుతుంది. అవునా కాదా? ఒక పార్టీని నెత్తిన పెట్టుకొని ఆ పార్టీ కోసం అబద్ధాలన్నీ ప్రచారం చేసే మీడియా బీజేపీ దెబ్బతో జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మీడియా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక మూడోది, పర్ఫార్మెన్స్ చూపించకపోతే
బీజేపీ ఆల్టర్నేట్ అయిపోతుంది అనే భయము రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి ఉంటుంది. కాబట్టి మనుగడ కోసమైనా సరే కాస్త కంట్రోల్లో ఉండి గ్రౌండ్ లెవెల్లో కొద్దో గొప్ప పనిచేయడానికి స్కోప్ వస్తుంది. అన్నిటికీ మించి బీజేపీ గనక నేరుగా ఎదుగుతూ ఉంటే గనక ఆర్థిక సాయం చేయడానికి కేంద్ర సంస్థలు రావడానికి, అలాగే అన్ని రకాలుగా మేముంటే ఇది ప్రయోజనము అని బీజేపీ రాష్ట్ర ప్రజలకు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఏపీ ఫైనాన్షియల్గా సస్టైన్ కావడమే కాదు, రాష్ట్రానికి ఆర్థికంగా భవిష్యత్ పరంగా ఎనలేని బలం చేకూరుతుంది. ఇక అల్టిమేట్గా 5వ ప్రయోజనం కూడా ఉంది. బీజేపీ గనక కింగ్ మేకర్గా మారిన రేపు ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే గనక కక్ష సాధింపులు అనే చాప్టర్ జోలికే పోకుండా కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే చూపించి స్టాలిన్ లాగా పనిచేయడానికి ఖచ్చితంగా స్కోపు పరిస్థితి వచ్చి తీరుతాయి. మరి ఈ 5 ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుంటే ఏపీలో పొలిటికల్ పొల్యూషన్కి ఉన్న ఏకైక సొల్యూషన్ రైజ్ ఆఫ్ ద నేషనల్ పార్టీ. బీజేపీ ఎదిగితే గనక రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయాల్లో క్వాలిటీ ఖచ్చితంగా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అని నేనైతే భావిస్తాను. మీరేమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్.